Welcome, dear students, teachers, and friends, to another moral story of monkeys and a bell. Once, the forest monkeys found a bell and they started to play with it and made a terrible noise. The villagers thought, there must be a monster in the forest. He is ringing the bell. The villagers got very scared and they decided to leave the kingdom. One brave lady saw the monkeys playing with the bell. She went to the king and said, "Your Majesty, the monster can be conquered, but I need payment if I do the work." The king agreed to pay her a large sum of money. The woman collected a lot of fruits. She pretended to pray. Later, she kept those fruits under a tree in the forest. When the monkeys saw the fruits, they dropped the bell. The monkeys got busy eating the fruits. The clever woman picked up the bell and ran back to the kingdom. She got rewarded for her intelligence. Moral: intelligence and courage will bring success. ఇప్పుడు ఈ కథను తెలుగులో చెప్పుకుందాం. ఒకసారి అడవి కోతులు ఒక గంటను కనుగొని దానితో ఆడుకోవటం ప్రారంభించాయి. అవి ఆ గంటతో భయంకరమైన శబ్దాన్ని చేస్తున్నాయి. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు ఇలా అనుకున్నారు, అడవిలో ఒక రాక్షసుడున్నాడు, ఆ గంటను మోగిస్తున్నాడు అని అనుకుని ఆ గ్రామస్తులు బాగా భయపడిపోయి రాజ్యాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక ధైర్యవంతురాలైన స్త్రీ గంటతో ఆడుకుంటున్నటువంటి ఆ కోతులను చూసింది. అప్పుడు ఆమె రాజు వద్దకు వెళ్లి ఇలా చెప్పింది, "మహారాజా, ఆ అడవిలోని రాక్షసుణ్ణి జయించవచ్చు, కానీ నేను గనక ఆ పని చేస్తే నాకు బహుమతి ఇవ్వాలి" అంది. రాజు దానికి ఒప్పుకొని ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వటానికి అంగీకరించాడు. ఆ స్త్రీ చాలా పండ్లను సేకరించి ప్రార్థన చేస్తున్నట్లు నటించింది. తర్వాత ఆమె ఆ పండ్లను అడవిలోని ఒక చెట్టు కింద ఉంచింది. కోతులు ఆ పండ్లను చూసి అవి తినడానికి వచ్చి గంటను కింద పడేశాయి. కోతులు పండ్లు తినడంలో బిజీగా ఉన్నాయి. అప్పుడు ఆ తెలివైన స్త్రీ ఆ గంటను తీసుకుని తిరిగి రాజ్యానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు ఆ రాజు ఆమె తెలివితేటలకు మెచ్చుకొని బహుమతిని ఇచ్చాడు. నీతి: తెలివితేటలు మరియు ధైర్యం విజయాన్ని తెస్తాయి.